బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వంలో చీలికలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేల మధ్య ఒక కోల్డ్ వార్ కొనసాగుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే పలు కీలకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకి గైర్హాజరవడంతో ఒక్కసారిగా ఈ వార్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరొక సంఘటన దీనికి మరింతగా బలమిచ్చే విధంగా ఉంది. అయితే మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఏక్నాథ్ షిండే గతంలో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన పార్టీ నుంచి 2022లో ఆయన రెబెల్గా బయటకు వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని నిర్వహించారు. అనేక సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్గా అయ్యారు. ఏకంగా మహిళలందరికీ ఆర్థిక సహాయం చేయడంతో ఒక కొత్త రకమైన పథకాన్ని ఆవిష్కరించి మరోసారి ఈరోజు మహాయుతి కూటమి అనేది అధికారంలోకి రావడానికి ఆయన ఆలోచన, ఆయన అవలంబించిన తీరు, ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క సింప్లిసిటీ, మరొక వైపు ఆయన ప్రవేశపెట్టిన పథకాలే కారణంగా ఉన్నాయనేది అక్కడ మహాయుతి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. మహాయుతి గవర్నమెంట్ రావడానికి ఇవే కారణాలంటగా మోదీ కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటువంటి ఒక పేరుని ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. సో కొన్ని కీలకమైన కార్యక్రమాలు మొన్న మధ్య ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి జయంతి వేడుకలు జరిగాయి. అయితే ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమానికి ఏక్నాథ్ షిండే కూడా చాలా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మరికొన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి. ఒక ప్రత్యేకమైనటువంటి నేషనల్ పార్క్ ఆవిష్కరణలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఇంకో కార్యక్రమం కూడా ఇలా వరుసగా 3-4 కార్యక్రమాలకి ఏక్నాథ్ షిండే చాలా దూరంగా ఉన్నారు. కనీసం ఆ కార్యక్రమాలకి హాజరు కాలేరు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చిందని కూడా చాలా అర్థమవుతోంది. అంతేకాదు 2027లో నాసిక్లో మరోసారి కుంభమేళా జరగబోతోంది. దానికి సంబంధించి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసింది ప్రభుత్వం. ఆ మీటింగ్కు కూడా ఏక్నాథ్ షిండే గైర్హాజరయ్యారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆయన ఇన్ని రోజులుగా ముఖ్యమంత్రి అని పిలిపించుకున్నారు, కానీ సడన్గా ఒకసారిగా డిప్యూటీ ముఖ్యమంత్రి అని పిలవడం, ఆ స్థాయిలో ఆయనకి ప్రాధాన్యత లేకపోవడం, మాటల్లో ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత, మాటలటువంటి ఆ గౌరవం చేతుల్లో కనిపించకపోవడంతో చాలా ఆవేదన గురైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన రెబల్గా ఎప్పుడైతే శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి డివైడ్ అయిపోయి బయటికి వచ్చారో 2022లో, ఆ సమయంలో ఆయనతో పాటుగా 44 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీలు ఉన్నారు. అయితే వారందరికీ అప్పుడు ఆయన ఏ రకంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది, ఎందుకంటే రెబెల్గా బయటకు వచ్చారు. అట్ ద సేమ్ టైం శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా కొంత ఆకాయితాయి పనులకు కానివ్వండి, లేకుంటే ఇబ్బందికరంగా ఎమ్మెల్యేల పైన దాడి చేయవచ్చు, ఎమ్మెల్యేకి ఇబ్బంది కలిగించవచ్చు అన్న ఆలోచనతో అందరికీ వైస్ సెక్యూరిటీ కేటాయించిన పరిస్థితి. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ కూడా వైస్ సెక్యూరిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కొన్ని రోజుల క్రితం సెక్యూరిటీ ఎయిడ్స్ కింద సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి కొన్ని సమస్యల కారణంగా వారందరికీ సెక్యూరిటీ తొలగించారట. అంటే ఇన్ని రోజులుగా ఒక హైఫైగా ఎటు చూసినా 4 సెక్యూరిటీతో ఒక సుపీరియర్ పర్సన్గా ఒక ధూమ్ధామ్గా కనిపించినటువంటి ఎమ్మెల్యేలు కాస్త ఒక్కసారిగా తమ నుంచి ఆ సెక్యూరిటీని తొలగించడంతో డెఫినెట్గా వారంతా నిరాశకు గురై ఉంటారు. వారంతా ఇప్పుడు ఆ నిరాశని ఏక్నాథ్ షిండే ముందు పెట్టడంతో ఏక్నాథ్ షిండే కాస్త చాలా పెద్ద ఎత్తున ఆవేదన గురి చెందుతున్నారో ఆవేదనతోనే ఆయన పలు కీలకమైనటువంటి కార్యక్రమాలకు కూడా గైర్హాజరవుతున్న పరిస్థితి. సో మెల్లగా కేవలం 3 నెలల్లోనే నవంబర్ 2024లో ఎన్నికలు జరిగాయి, రిజల్ట్ వచ్చింది. డిసెంబర్, జనవరి, ఇంకా ఫిబ్రవరి నెల పూర్తిగా కానేలేదు. అంటే ఇంకా 3 నెలల సమయం పూర్తిగా కానేలేదు. అంతలోనే లుకలుకలు మొదలయ్యాయి. ఏకంగా అసమ్మతి వర్గాలు కూడా మొదలయ్యి అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. ఏకంగా ఏక్నాథ్ షిండే లాంటి వ్యక్తి తన అసమ్మతిని ఈ రూపంలో చూపిస్తున్నారంటే మహాయుతి ప్రభుత్వం ఇది కొసకు వెళ్తోందా, ఇది చివరి వరకు ఉంటుందా అనే ఒక అనుమానం అయితే ప్రారంభమైంది. కానీ అంత ఈజీగా బీజేపీ ఎవరిని వదులుకోరు, అంత ఈజీగా బీజేపీ ఎవరిని బయటకు రానివ్వరు. ఒకవేళ వచ్చినా కూడా అనేకమైనటువంటి పర్యావసనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఏక్నాథ్ షిండేని ఒంటరిగా బయటకు పంపించేసి ఆ శివసేన పార్టీ ఏక్నాథ్ షిండే వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా లాక్కున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సో ఏక్నాథ్ షిండేనే కాదు, మరోవైపుగా ఎన్సీపీ అజిత్ పవార్ కూడా ఇదే స్థాయిలో ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు. అజిత్ పవార్ కూడా ఇదే రకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో గౌరవం అయితే దొరకలేదంటూ కూడా ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ విషయాలపైన ఒక చర్చ అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రారంభమైంది. మరి దీనికి సంబంధించి అధికార మహాయుతి ప్రభుత్వం ఎవరు కూడా బయటికి ఓపెన్గా ప్రతిస్పందించినది, కానీ కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ విషయం పైన బీజేపీ నేత ఒకరు స్పందించారు. మాకు ఎటువంటి లుకలుకలు లేవు, ఎటువంటి కోల్డ్ వార్స్ లేవు, ఏ విధంగా కూడా మేము ఇబ్బంది పడడం లేదు.
ఏమైనా కూడా అన్ని సఖ్యంగానే ఉన్నాయి, మేము అన్ని కలిసికట్టుగానే పని చేసుకుంటున్నామంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సెక్యూరిటీ విషయంలో కూడా ఆయన క్వశ్చన్ చేసినప్పుడు ఆయన పెద్దగా స్పందించలేదు. ఆశీష్ షేలర్, బీజేపీ నేత ఆశీష్ షేలర్ కూడా మాట్లాడుతూ మేమంతా కరెక్ట్గానే ఉన్నాం, ఎటువంటి ఇబ్బందులు లేవు, కొన్ని ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి, అటువంటి వాటిని సఖ్యతగా మేము ముందుకు తీసుకువెళ్తాము, మాతో ఎటువంటి కోల్డ్ వార్ అనేది ఏక్నాథ్ షిండేకి లేదు అంటే ఆయన మాట్లాడుకొచ్చారు. ఇంకా చాలామంది నేతలు కూడా ఇదే విషయాలు చెప్పుకొస్తున్నారు. కానీ ఎవరు కూడా బహిరంగంగా బయటకు మాకు గొడవలు ఉన్నాయని కానీ, మేము ఇబ్బంది పడుతున్నామని కానీ, మాకు సఖ్యత లేదని కానీ ఎవరు చెప్పుకోరు. సో రాజకీయాలు ఎవరు మనం బేసిక్గా చూస్తూనే ఉన్నాం. కానీ ఇవి మెల్లిమెల్లిగా ఈ యొక్క కోల్డ్ వార్ కాస్త ఎటువంటి పర్యవసానాలు దారితీస్తుందో చూడాలి. మహారాష్ట్రలో ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో ఒక విభేదాలు మొదలయ్యాయి, ఈ స్థాయిలో కొంత లుకలుకలు మొదలయ్యాయి అంటే దాని యొక్క ప్రభుత్వం పనితీరు ఎలా ఉంటుంది, ఇంకా ముందు రోజుల్లో ప్రభుత్వంలోని పెద్దల యొక్క అన్యతాభావం కానీ వారి మధ్య సఖ్యత సంబంధాలు ఏ రకంగా ముందుకు వెళ్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలా మంది అభిప్రాయం విపక్షాలు కానివ్వండి, సామాన్య జనం కూడా ఏమంటున్నారంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు రోజులు ఎలా ఉంటుందో, అవసరమైతే పాపం ఏక్నాథ్ షిండేని అమాయకుని చేసేసి బీజేపీ మెడలు పట్టి బయటికి గెంటేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటే కొంతమంది తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో నిజంగానే బీజేపీతో పెట్టుకుంటే ఇక అంతే సంగతి అంటే మీరు కూడా భావిస్తున్నారా? బీజేపీతో ఉన్నన్ని రోజులు బాగానే ఉంటాం, కానీ ఎప్పుడైతే కొంత ఇబ్బంది అనేది వస్తుందో అప్పుడు కానీ అసలు రూపాన్ని బీజేపీ బయటపెడుతున్న ఒక ఆలోచనలో చాలామంది కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. నిజంగానే బీజేపీ పైన మీకు అటువంటి అభిప్రాయం ఏమి ఉందా? సో బీజేపీ ప్రభుత్వం పైన, బీజేపీ పార్టీ పైన మీ అభిప్రాయం అంటే ఇటువంటి సినారియో వచ్చినప్పుడు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వంలో చీలికలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేల మధ్య ఒక కోల్డ్ వార్ కొనసాగుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే పలు కీలకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకి గైర్హాజరవడంతో ఒక్కసారిగా ఈ వార్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరొక సంఘటన దీనికి మరింతగా బలమిచ్చే విధంగా ఉంది. అయితే మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఏక్నాథ్ షిండే గతంలో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. శివసేన పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన పార్టీ నుంచి 2022లో ఆయన రెబెల్గా బయటకు వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని ద్రోహించారు. అనేక సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్గా అయ్యారు. ఏకంగా మహిళలందరికీ ఆర్థిక సహాయం చేయడంతో ఒక కొత్త రకమైన పథకాన్ని ఆవిష్కరించి మరోసారి ఈరోజు మహాయుతి కూటమి అనేది అధికారంలోకి రావడానికి ఆయన ఆలోచన, ఆయన అవలంబించిన తీరు, ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క సింప్లిసిటీ, మరొక వైపు ఆయన ప్రవేశపెట్టిన పథకాలే కారణంగా ఉన్నాయనేది అక్కడ మహాయుతి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. మహాయుతి గవర్నమెంట్ రావడానికి ఇవే కారణాలంటగా మోదీ కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటువంటి ఒక పేరుని ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. సో కొన్ని కీలకమైన కార్యక్రమాలు మొన్న మధ్య ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి జయంతి వేడుకలు జరిగాయి. అయితే ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమానికి ఏక్నాథ్ షిండే కూడా చాలా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మరికొన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి. ఒక ప్రత్యేకమైనటువంటి నేషనల్ పార్క్ ఆవిష్కరణలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఇంకో కార్యక్రమం కూడా, ఇలా వరుసగా 3-4 కార్యక్రమాలకి ఏక్నాథ్ షిండే చాలా దూరంగా ఉన్నారు. కనీసం ఆ కార్యక్రమాలకి హాజరు కాలేరు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చిందని కూడా చాలా